ముఖ్యంగా మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మా ఈవెంట్ని కవర్ చేస్తున్నందుకు. నేను యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను నెక్స్ట్ మన సిటీకి ఏదైనా చేయాలనుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో లాస్ట్ 1 year నాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఆ యాప్లో ఏంటంటే పబ్లిక్కి చాలా యూస్ఫుల్ అవ్వాలంటే నేను ఇందులో నా సోషల్ మీడియా పేజ్లో ఉన్న గ్యాప్స్ అన్నీ నోట్ చేసుకొని ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి ఒక ప్రాపర్ యాప్ని డెవలప్ చేసాము. ఇది 1 yearగా వర్క్ చేస్తున్నాము ఈ యాప్ పైన. ఇందులో ఏంటేంటి ఉంటాయంటే ఫస్ట్ థింగ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్లీ మనకి ఏదైతే రోజు ఏం వస్తున్నాయంటే అవంతా డిజిటలైజ్డ్గా ఒక బ్లాగ్స్ లాగా అట్ ద సేమ్ టైం వాయిస్ ఓవర్ వీడియోస్ లాగా కరోజల్ పోస్ట్ లాగా అన్నీ వస్తాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఈవెంట్స్ ఏంటంటే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక థర్డ్ పార్టీ యాప్కి వెళ్ళి ఒక 20% ఎంతో ఇవ్వాలి వాళ్ళకి కమిషన్ లాగా. అలా కాకుండా మన వైజాగ్ వాళ్ళ కోసం మేము ఆ కమిషన్ని హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి, లేదా కొన్ని నాన్ టికెటింగ్ ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళ కోసం ఫ్రీగా మేము మా యాప్లో పోస్ట్ చేస్తాము. సో అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. వాట్స్ హ్యాపెనింగ్ టుడే అని చాలామంది తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే మా యాప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. వాట్స్ హ్యాపెనింగ్ టుడే, వాట్స్ హ్యాపెనింగ్ దిస్ వీక్. అలా మళ్ళీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇయర్ లాంగ్. సో అవి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ మన యాప్లోనే అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే జాబ్స్ అండి. జాబ్స్లో ఇప్పుడు నాకు జాబ్ కావాలి, కానీ కొన్ని ప్లాట్ఫామ్స్లో నాకు కేటగిరీ కావాల్సిన జాబ్ దొరకదు. అలాంటివి కూడా ఫ్రమ్ టెక్ టు ఒక సర్వీస్ పర్సన్ వరకు అన్ని కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఒక వ్యూవర్ కూడా జాబ్ వ్యూవర్షిప్, అదే జాబ్ కావాల్సిన వాళ్ళు యాప్లో చూసి వాళ్ళు జాబ్కి రిజిస్టర్ అయ్యి వాళ్ళతో కంపెనీలో జాబ్ అప్లై చేసుకోవచ్చు. ద అదర్ సెగ్మెంట్ ఈస్ సర్వీసెస్ ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసిన వాళ్ళు ఉంటారు, లైక్ రీల్ క్రియేటర్స్, వీడియోగ్రాఫర్స్, ఇలా వాళ్ళకి వర్క్ దొరకడం కష్టం. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ యాప్లో ఉంటాయి. ఎలక్ట్రీషియన్స్ అయినా ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ప్లంబర్ కావాలంటే వేరే యాప్కి మనం కమిషన్లు పే చేయాలి ఎక్కువ. అలా కాకుండా జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటే మనం కాంటాక్ట్ చేసి వాళ్ళతో సర్వీస్ తీసుకోవచ్చు. అలాగా వాళ్ళకి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బిజినెస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్టీస్ కూడా అంతే. ఇప్పుడు మీ ఇంట్లో కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఒక ఫ్లాట్ ఆర్ రెంట్కి లేదా బయింగ్కి ఉన్నా, లేదా ఆఫీస్ స్పేస్ అయినా కమర్షియల్ స్పేస్ అయినా ఏదైనా సరే మీరు వచ్చి పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. పోస్ట్ చేసుకున్న తర్వాత అది మేము అప్రూవ్ చేయడానికి వెరిఫై చేసిన తర్వాత లిస్టింగ్లో యాడ్ చేస్తాం. ఇది వ్యూవర్కి కంప్లీట్లీ ఫ్రీ. సో ఇది మళ్ళీ పీజీస్ కూడా ఉన్నాయి. పీజీస్ ఏంటంటే బయట నుంచి చాలామంది వస్తూ ఉంటారు మన సిటీకి. వాళ్ళకి పీజీస్ ఏంటి వెతుక్కోవాలనడానికి చాలా వెతుక్కోవాలి. సో వాళ్ళకి పీజీ ఒక 20 అరౌండ్ సిటీ అంతా కలిపి అరౌండ్ 20 or 30 పీజీస్, బెస్ట్ పీజీస్ని సెలెక్ట్ చేసి అవన్నీ లిస్టింగ్ చేసి ఎక్స్ప్లోర్ ఏంటంటే కంప్లీట్లీ ఇంకా మన టూరిజం రిలేటెడ్ ఏంటి, ఫుడ్ కానీ, ఐటనరీ కానీ, బీచెస్కి వెళ్దాం అనుకుంటే బీచెస్, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, రైల్వే స్టేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆర్కే బీచ్ వెళ్తే ఆర్కే బీచ్ ఒకటే చూడడం కాదు, నియర్ బై అట్రాక్షన్స్ ఏమున్నాయి ఆ నియర్ బై అట్రాక్షన్స్ ఉంటాయి. ప్లస్ ఆర్కే బీచ్లో మనం ఏం చేయాలనేది కూడా డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్లీ మన వైజాగ్ ఇన్ యువర్ పాకెట్ అనొచ్చు. కంప్లీట్ వైజాగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇది 1 yearగా వర్క్ చేసి ఫైనల్లీ ఈరోజు మన కేతన్ సార్తో ఓపెన్ చేయించడం జరిగింది, జీవీఎంసీ కమిషనర్ సార్తో. సో ఇది అందరూ మన వైజాగ్ గేట్స్ అందరూ డౌన్లోడ్ చేసి యూస్ చేసుకుంటారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.